ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ వీడియోలోని ఛత్తీస్గఢ్ దంగర్ఘర్లో మా బమలేశ్వరి మాత టెంపుల్ చూపించబోతున్నాను. ఈ టెంపుల్ని ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్? మేమైతే చిరోదాన నుండి కార్ బుక్ చేసుకొని ఈ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఎందుకంటే ట్రైన్ అవైలబిలిటీ కూడా ఉంది. కాకపోతే టెంపుల్ నుండి వచ్చే రూట్లోని ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ చూడడానికి అని చెప్పేసి మేము కార్ బుక్ చేసుకున్నాం. ఇంకో కొండ మీద కనిపిస్తుంది టెంపుల్, అదే టెంపుల్ అనమాట. అక్కడికి మనం వెళ్ళాలి. ఇది చిరోదా నుండి 83 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట మనకి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కిందనమాట. ఫస్ట్ ఇక్కడ మనం కొబ్బరికాయ అవి పర్చేస్ చేయాలంటే ఇక్కడ పర్చేస్ చేసుకొని వెళ్ళాలి. ఈ టెంపుల్కి వెళ్ళడానికి అయితే 2 వేస్ ఉన్నాయి. ఒకటి రోప్ వే ఉంది, ఇంకొకటి స్టెప్స్ ఉన్నాయన్న. స్టెప్స్ మనకి 1600 అలా ఉంటాయి స్టెప్స్. సో మేము రోప్ వే చూస్ చేసుకున్నాము. ఇక్కడ నుండి మనకి రోప్ వే నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం టికెట్ పర్చేస్ చేయాలి. అప్ అండ్ డౌన్ తీసుకోవచ్చు, లేదా మనం వెళ్ళేటప్పుడు తీసుకొని వచ్చేటప్పుడు స్టెప్స్ ద్వారా కూడా రావచ్చు అనమాట. మనకి అవైలబిలిటీ ఉంది. మేము అప్ అండ్ డౌన్ టికెట్స్ అయితే తీసుకున్నాము. టికెట్స్ తీసుకున్నాక ఇలా స్టెప్స్ ద్వారా లోపలికి వెళ్తే అక్కడ క్యూ సిస్టమ్ ఉంటుంది. ఆ క్యూ సిస్టమ్ ద్వారా ఒక డోర్లోనమాట మనకి 6 మెంబర్స్ అలా కూర్చోబెడతారు వెయిట్ని బట్టి. చూసారు కదండి, ఈ ద్వారా మనం వెళ్ళాలి. ఈ రోప్ వే అనమాట. ఈ రోప్ వే నుండి మనం స్టార్ట్ అయ్యాం. ఇది నాకు ఫస్ట్ టైం అనమాట. చాలా భయంగా ఉంది. మొత్తానికైతే స్టార్ట్ అయింది. చూసారా ఫ్రెండ్స్, చాలా కొండల మధ్యలోంచి వెళ్ళాలి కింద నుండి. కాకపోతే నేను కిందకి తీయలేదు వీడియో అనేది. మ్యాక్సిమం ట్రై చేశాను వీడియో. చాలా లోతను ఉంటుంది కొండల మధ్యలోంచి. ఒక 10 మినిట్స్ అలా పడుతుంది అనమాట మనకి కింద నుండి టెంపుల్ దగ్గరికి పైకి వెళ్ళడానికి రోప్ వే ద్వారా. వీడియోలో అయితే ఇలా కనిపిస్తుంది కానీ చాలా లోతు ఉంటుంది అనమాట. నేను కిందకి వంకొని తీయలేదు వీడియో అనేది. చాలా హైట్ ఉంటుంది ఇది. పైకి వెళ్ళేటప్పుడు అప్పు కదా, మధ్యలో స్టక్కే వెళ్తున్నట్టే అనిపిస్తుంది మనకైతే. మొత్తానికైతే వచ్చేసాం మేము. అక్కడ దిగిన తర్వాత కూడా ఒక 170 స్టెప్స్ అలా ఉంటాయి. ఈ టెంపుల్ నిండా కూడా మంకీస్ అయితే చాలా ఉంటాయి అన్నమాట. కొంచెం చూసుకొని వెళ్ళాలి. మొత్తం 175 అలా 180 స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కాక మనకి టెంపుల్ అనేది వస్తుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ స్టెప్స్ మొత్తం ఎక్కువని మనం వెళ్ళాలి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో తర్వాత మీకు ఇంకొక టెంపుల్ కూడా చూపించబోతున్నాను. ఈ అమ్మవారి తాలూకా సిస్టర్ అనమాట, చిన్న అమ్మవారి టెంపుల్. ఇది మనకి ఇక్కడ నుండి, ఈ టెంపుల్ నుండి 1 కిలోమీటర్ ఉంటుంది. ఆ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అలాగే వెళ్లే దారిలో కాళీమాత టెంపుల్ అవి ఉన్నాయి. మీకు అవి కూడా చూపిస్తాను. కాళీమాత టెంపుల్ చాలా చూడవలసిన టెంపుల్ అన్నమాట. చాలా పెద్ద విగ్రహం అమ్మవారిది. ఆ వీడియోని కూడా అందరూ చూడండి, మిస్ అవ్వకుండా. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మనం ఈ స్టెప్స్ ఎక్కుతున్న మధ్యలోంచి మనకి వ్యూ అంతా కనిపిస్తుంది. పైకి వెళ్ళే కూడా మంచి వ్యూ ఉంటుంది. అది కూడా వీడియోలో మీకు చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్. అయితే మొత్తానికి టెంపుల్కి వచ్చేసాం. ఈవిడ అమ్మవారి మాత, బమలేశ్వరి మాత అన్నమాట. టెంపుల్ బాగుంది కదా అమ్మవారు. అలాగే ఇక్కడ ప్రసాదం తీసుకొని లెఫ్ట్ సైడ్ నుండి అలాగా ఈ టెంపుల్ రౌండ్ గా మొత్తం విండోస్ ఉంటాయి. విండోస్ నుండి మన లొకేషన్ మొత్తం చూడొచ్చు. ఇది శ్రీచక్రం అన్నమాట. పైనుండి బాగా కనిపిస్తుంది శ్రీచక్రం అనేది. ఇక్కడ నుండి ఫుల్ లొకేషన్ మొత్తం మనకు ఆ ఊరు మొత్తం ఇక్కడ నుండి బాగా కనిపిస్తుంది అన్నమాట.
చూసారు కదా ఫ్రెండ్స్. అలాగే ఇది స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అది స్టెప్స్ రూట్ అన్నమాట. మన పై టెంపుల్కి రావడానికి 1600 స్టెప్స్ ఉంటాయని చెప్పాను కదా, అవే అన్నమాట. అలాగే టెంపుల్ దర్శనం అయిపోయాక కొన్ని స్టెప్స్ మనం కిందకు వచ్చాక లెఫ్ట్ సైడ్ లోనే ఒక చిన్న రూట్ ఉంటుంది. ఆ పక్క వెళ్తే మనకి ఈ లొకేషన్ నుండి ఏంటంటే టెంపుల్ మొత్తం మనకి కవర్ అవుతుంది అన్నమాట. ఇక్కడ నుండి ఫొటోస్ కి గట్రా బాగుంటుంది. చూసారు కదా టెంపుల్ మొత్తం మనకి కవర్ అవుతుంది. కాకపోతే కొంచెం డేంజర్ జోన్. ఇక్కడ మనం కొంచెం కింద చూసుకొని మనం ఫొటోస్ అవి అనేవి తీసుకోవాలి. ఎందుకంటే చాలా ఎత్తు నుండి ఉంటుంది కదా, కిందకి కొంచెం చూసుకొని ఫొటోస్ అవి తీసుకోవాలన్నమాట. మొత్తానికైతే దర్శనం అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ మనం కిందకి వెళ్ళడానికి రోప్ వే ఎక్కామన్నమాట. ఇది అప్ నుండి డౌన్ కదా, కొంచెం మనకి స్పీడ్ గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే డౌన్ కదా మనకి ఇది. ఈ రోప్ వే మొత్తం కూడాను మీకు వీడియో అనేది తీసాను, ఎలా వస్తుంది ఏంటి అంది. ఆ రింగ్, దాని తర్వాత వీల్స్, ఆ రోప్ అనేది ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి వస్తుందో ఇది మొత్తం చూడొచ్చు. మొత్తం అయితే మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఈ ట్రిప్ లోనైతే నాకు. అలాగే నేను చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలోని కాళీమాత టెంపుల్ చూపించబోతున్నా. ఆ వీడియో మాత్రం తప్పకుండా చూడండి. టెంపుల్ అని చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.